హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్ని పురాణాలు ఇతిహాసాలు చదివినాం అందులో ఏదో ఒక కొత్త విషయం దాగే ఉంటుంది. అన్నీ అర్థమైనట్లే అనిపించినా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటిదే ఎవరికీ తెలియని విచిత్ర గాథ రామాయణంలో కూడా ఒకటి ఉంది. అదే సీతాదేవి లక్ష్మణుడిని మింగేసిన సంఘటన. ఏంటి, సీతమ్మ తన మరిది అయిన లక్ష్మణుడిని మింగేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే అసలు కథలోకి వెళ్దాం. రావణ సంహరణ తర్వాత 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన సీత వనవాసానికి వెళ్లే ముందు అయోధ్యకు క్షేమంగా చేరితే సరయూ నదికి పూజలు చేస్తానని మొక్కుకుంటుంది. అనుకున్నట్టుగానే తన కుటుంబం అంతా క్షేమంగా అయోధ్యకి తిరిగి వచ్చినందుకు గాను తాను చేసిన ప్రమాణం ప్రకారం సరయూ నదికి పూజ చేయడానికి వెళ్ళాలనుకుంది. ఈ విషయం రాముడికి చెప్పి తనకి తోడుగా రావాలని అడుగుతుంది. కానీ అప్పటికే అయోధ్య రాజ్యానికి పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తున్న రాముడు తనకి సమయం లేదంటూ చెప్తాడు. ఇక సీత కూడా రాముడి పరిస్థితిని అర్థం చేసుకొని రాజ్యపాలనకి ఎలాంటి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో తన మరిది అయిన లక్ష్మణుని తోడుగా రమ్మని కోరుతుంది. వదిన మాటని శిరస్సా వహించే లక్ష్మణుడు సరే అంటూ ఒప్పుకున్నాడు. అయితే అక్కడే ఉన్న హనుమంతుడు, తల్లి నేను కూడా మీతో వస్తాను అని అనగానే, వద్దు హనుమ, నువ్వు రాముడి దగ్గరే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకోమంటూ చెప్పి ఇద్దరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ హనుమంతుడికి మాత్రం ఏదో కీడు శంకించింది. మొదటి నుండి ఎన్నో ప్రమాదాలకు లోనైన సీతకి మళ్ళీ ఏ ప్రమాదం జరుగుతుందో అని మనసులో భావించిన హనుమంతుడు సీతా లక్ష్మణుడికి తెలియకుండా వారి వెనకాలే వెళ్తాడు. అలా వారు సరయూ నది చేరుకుంటారు. హనుమంతుడు ఓ చెట్టు మీద దాక్కొని వారికి కాపలాగా ఉంటాడు. ఇక సీతాదేవి సరయూ నది ఒడ్డున ఉండి పూజ చేయడానికి సిద్ధమవుతుంది. కానీ పూజలో పవిత్రమైన నీటితో చేయాల్సి ఉండడంతో కాలాష్ నది నుండి నీటిని తీసుకురమ్మని లక్ష్మణుడికి చెప్తుంది. దీంతో నీటి కోసం కాలాష్ నదికి వెళ్ళిన లక్ష్మణుడు నదిలో కాలు పెట్టగానే ఓ భయంకరమైన రాక్షసుడు నీటిలో నుండి బయటకు వచ్చాడు. అతడే శివుని వరం పొందిన అఘోసుర రాక్షసుడు. ఆ రాక్షసుని చూసిన లక్ష్మణుడు వెంటనే నదిలో నుండి బయటికి పరుగులు తీస్తాడు. కానీ ఆ రాక్షసుడు మాత్రం తన పొడవాటి చేతులతో లక్ష్మణుని పట్టుకొని భీకరమైన శబ్దం చేస్తూ మింగడానికి నోరు తెరుస్తాడు. ఇక రాక్షసుడి చేతిలో చిక్కుకుపోయిన లక్ష్మణుడు చేసేదేమీ లేక కాపాడండి కాపాడండి అంటూ బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. దూరం నుండి వస్తున్న ఆ అరుపులు విని సీతాదేవి పరుగు పరుగున కాలాష్ నదికి చేరుకుంటుంది. అక్కడ అఘోసుర రాక్షసుడు లక్ష్మణుడిని మింగేయడానికి ముందే సీతాదేవి తన దేవత శక్తులతో లక్ష్మణుడిని మింగేసి దేవత రూపంలోకి మారిపోతుంది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అయితే లక్ష్మణుడి విషయంలో కోపంతో రగిలిపోయిన ఆ రాక్షసుడు దేవత రూపంలో ఉన్న సీతాదేవిని కూడా మింగడానికి ప్రయత్నిస్తాడు. ఇక అప్పటికే హనుమంతుడు రంగంలోకి దిగి సీతాదేవిని ఓ పెద్ద బంతిలా మార్చి కాలాష్ నదిలోకి విసిరేసి సీతా లక్ష్మణులను కాపాడుతాడు. ప్రాణాలనైతే కాపాడాడు, కానీ మళ్ళీ వారిని మామూలు మనుషుల్లా ఎలా చేయాలో హనుమంతుడికి పాలిపోలేదు. దాంతో వెంటనే అయోధ్యకు వెళ్ళి రాముడికి జరిగిందంతా వివరిస్తాడు. వారిద్దరిని మళ్ళీ మామూలు మనుషుల్లా చేసే వరమివ్వమని కోరతాడు. అప్పుడు రాముడు నవ్వుతూ సీతా లక్ష్మణుడు కేవలం మనుషులు కాదని, మనుష్య రూపంలో ఉన్న దైవాంశ అవతారాలని, అక్కడి ప్రజలని అఘోసురుడి నుండి కాపాడే బాధ్యత వారిపైన ఉందంటూ వివరిస్తాడు. దానికోసం కాలాష్ నదిలోని నీటిని తీసి తిరిగి అదే నదిలో పోయాలని చెప్పి పంపిస్తాడు. శ్రీరాముడు చెప్పినట్టే హనుమంతుడు ఆ కాలాష్ నదిలోకి నీటిని తిరిగి కురిపిస్తాడు. ఆ నీరు బంతి మీద పడగానే ఆ బంతి పెద్ద నిప్పుగా మారి విస్ఫోటనం చెంది అఘోసురుణ్ణి చంపుతుంది. శ్రీరాముడు చెప్పిన విధి ప్రకారం అఘోసురుణ్ణి అంతం చేసిన తర్వాత సీతాదేవి లక్ష్మణులు మళ్ళీ వారి రూపాలను పొందుకున్నారు. అలా దైవ కార్యాన్ని పూర్తి చేసి సరయూ నదికి పూజ చేసి అక్కడి నుండి అయోధ్యకి వెళ్ళిపోతారు. సో చూసారు కదండి. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.